and conduct of business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the following bill as passed by the Legislative Assembly on 17th August 2026 and signed by me. The Andhra Pradesh Municipal Laws Third Amendment Bill 2026, LA Bill number 19 of 2026. The above bill is before the House. And to announce the House that under Rule 9 and 10 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Council, the election to the office of the Deputy Chairman will be held at 11 a.m. on 19th August 2026. Nomination papers for the election to the office of the Deputy Chairman shall be delivered to the Secretary General between 10:30 a.m. and 5 p.m. today, that is 18/8/2026, either by the proposer or candidate nominated. The nomination papers are available at the officers' table in the House. Papers including the list of business deemed to have been placed on the table of the House. Papers including the list of business are deemed to have been laid on the table of the House. DSC 2025లో స్పోర్ట్స్ కోటా నిబంధనల మార్పు మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలపై చర్చించడానికి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, డాక్టర్ కుంభా రవిబాబు, శ్రీమతి వర్ధు కళ్యాణ్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ క్వశ్చన్ అవర్. తిరస్కరించడమైనది. క్వశ్చన్ నెంబర్ 14444 నారా లోకేష్ గారు క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మీదే. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ శాతం 2022-23 7.6% తగ్గింది. 2023-24 3% 2024-25 3% తగ్గింది. ఇది గత వైకాపా ప్రభుత్వంలో తగ్గింది. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు ఫేక్ డేటా తీసేసిన తర్వాత 2025-26లో 1.69% తగ్గింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా 2026-27లో 0.94% అడ్మిషన్స్ పెరుగుతాం జరిగింది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14435 అయ్యావులు కేశవ్ గారు. చైర్మన్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం. రాష్ట్రంలో 8,115 మంది వ్యాపారుల నుండి 913.45 కోట్ల రూపాయల బకాయి ఉంది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు బి ప్రశ్నకు సమాధానం అవునండి. నకిలీ లేదా అవాస్తవ రిజిస్ట్రేషన్లు ఉపయోగిస్తున్న వ్యక్తులను గుర్తించడమైంది. ఏపీ జీఎస్టీ నిబంధనలు నియమావళి ప్రకారం అవాస్తవ రిజిస్ట్రేషన్లను నిలిపివేయడమైనది మరియు వాటి రద్దు కోసం తగినటువంటి చర్యలు తీసుకోవడమైనటువంటిది. పన్ను ఎగవేత గుర్తించిన ప్రతి చోట చట్ట ప్రకారం రికవరీ మరియు జరిమానా చర్యలు కూడా ప్రారంభించడమైనది. సి ప్రశ్నకు సమాధానం. బకాయి ఉన్న పన్నులు వసూలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో కూడినటువంటి చర్యలు చేపట్టింది. అందులో విలువైనటువంటి బకాయిలకు ప్రాధాన్యత ఇవ్వడం, బ్యాంకు ఖాతాలు జప్తు చేయడం, థర్డ్ పార్టీ రిసీవబుల్స్ అంతర్విభాగాల డేటా ద్వారా. అధ్యక్ష, ఈ నిన్నటి నుంచి
ఒకే అంశం మీద డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాన్ని ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు, అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు ఆడుతున్నారో మాకు అర్థం అవట్లేదు, ఎందుకంటే ఆయన వెనకెందుకు వేస్తారో మాకు అర్థం అవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. దీని తర్వాత చేస్తామని చెప్పి విద్యామంత్రి గారు ఉన్నారు కదా, విద్యామంత్రి గారు చెప్పానండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. మేము అడుగుతున్నాం కదా, మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సీ మీద డిస్కషన్ కి మీరు సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు దాని మీద చర్చించాలి. అది మా తాలూకా విన్నపం. దాని మీద తిరస్కరించడం జరిగింది. మీరు వేరే ఫార్మెట్ లో రండి, లేదంటే మళ్ళీ ఒకసారి బీఎస్సీ పిలుస్తాను, బీఎస్సీలో మీరు డిసైడ్ చేసుకోండి. అంతే తప్ప మళ్ళీ మీ ఒక్కసారి దాన్ని అలౌ చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, లేకుంటే కనుక బీఎస్సీలో డిసైడ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ స్పీకర్ చైర్మన్ సార్ మీరు అనుమతిస్తే సార్, ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్ లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది ఇది మన సంస్కృతి, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. మన ఇప్పుడు చైర్ ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1, వారు రిప్లై అవుతుంటే కూర్చుంటామండి. డిఎస్సి మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బిఎస్సిలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు. దయచేసి వాళ్ళ మెంబర్స్ ఇంటే అర్థమవుతుంది అధ్యక్ష. తమరు ఉండాల్సిన దగ్గర ఫర్మ్ గా ఉండాలి అధ్యక్ష. కొంచెం తమరు ఫర్మ్ గా లేకపోతే సభ జరపడం కూడా కష్టమవుతుంది అధ్యక్ష. వినండి సార్, గౌరవ ఎల్ఓపి గారు అడిగిన దానికి ప్రభుత్వం నుంచి మా స్పందన ఇచ్చినప్పుడు వినే ఓపిక ఉండాలి. వాళ్ళ అజెండా ఏమైనా ఉండొచ్చు, అజెండా అల్లరి చేసి బయటికి వెళ్ళిపోవడం అనే అజెండా అయి ఉండొచ్చు, చర్చ పెట్టాలనేటువంటి అజెండా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ వారి సైడ్ నుంచి నిన్న తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్ గా మా వాయిస్ ని వినిపించాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు, ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం ఛాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సి. ప్రజలకు ఒకవైపు ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకిత భావం లేకుండా వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి ఏంటి, గోదావరి డెల్టా ఏంటి, రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, ఈ రైతుల సమస్యల గురించి ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? తాగునీటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి సలహా సూచనలు ఇచ్చారా? ఇన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రజానీకం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి. నిన్నో జబ్బు వచ్చింది మీకు, మీ అజెండా మీకు తప్ప ప్రజలు ఎంత అభిమానాన్ని చూపెడుతున్నారో మేము చూసాం. మరి ఈ అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష?
ముందు డిఎస్సీ అక్కడ చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సీ మీద చర్చించిన వెంటనే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాం. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? అదే ముందు దేశం పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి వెళ్ళిన రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం ఇక్కడ పెడతారు. అంటే ప్రజల మీద ఎంత శక్తి ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము, బిఎస్సీలో డిసైడ్ చేసి అది లేదు. నన్ను పిలిచారు, ఓపెన్ చేయండి అధ్యక్ష. అధ్యక్ష 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 ఓపెన్ చేయండి. ఇప్పుడు 4 రోజులు పెట్టారు అసెంబ్లీని, ఇంకో 2 రోజులు పొడిగించండి, పొడిగించండి, మాట్లాడుకుందాం. ఎంత ప్రజల మీద వాళ్ళకి అభిమానం ఉందో, ఎంత ప్రజల మీద మాకుందో అసెంబ్లీ కౌన్సిల్ తెలుసుకుందాం. ఇంకో 2 రోజులు పొడిగించండి. అది బిఎస్సీ 4 రోజులు ఎందుకు పెట్టాలి? అది ఇక్కడ కాదు కదా మనం డిసైడ్ చేసింది, బిఎస్సీలో మాట్లాడు. సరే నేను ఏమి ఇచ్చామో అధ్యక్ష, జీవితంలో ఏ ఉద్యోగం ఇచ్చామో, జీవితంలో ఒక్కసారి డిఎస్సీ ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు, వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్లి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి, అంతే. అరచుకోండి, అరవండి. మనం సార్ క్వశ్చన్ అవర్ నడుపుతానంత తమరు చెప్పినప్పుడు దయచేసి కొంచెమైనా అర్థం చేసుకుని సహకరించి బీఎస్సీ పిలుస్తా అన్నారు, బీఎస్సీలో చర్చించుకుందాం. ఎందుకు సభని డిస్టర్బ్ చేస్తున్నారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నాను. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము, బిఎస్సీలో మీరు డిసైడ్ చేయండి. ఎల్ఓపి గారు మైక్ అంటే మేము మా పాయింట్ తీసుకుని టైం ఫిక్స్ చేయండి, ఇప్పుడే ఫిక్స్ చేయండి టైం. అంతగా డిఎస్సీ మళ్ళీ ఇప్పుడు చెప్పండి సభలో, దయచేసి సభలో టైం టైం అనేది చెప్పండి. చెప్పండి ఏంటిది? మెగా డిఎస్సీ 14471 మెగా డిఎస్సీ. ఏ ప్రశ్నకు సార్ ఏ ప్రశ్న లేదండి. ఈ ప్రశ్న గవర్నమెంట్ 95 బక్ చట్టం కింద సెక్షన్ 15(1)(a) ప్రకారం అనుమతి ఇచ్చబడుతుంది. ఈ ప్రశ్న ఉత్తమనం కాదు.